ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అని ఒక మాట అన్నారు అధ్యక్ష. మళ్ళీ అమరావతి ఎందుకు ఆ పనులు ఆపేశారు అధ్యక్ష? మళ్ళీ అన్న క్యాంటీన్ ఎందుకు మూసేశారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో నేను అందరినీ కోరేది, అన్ని సంఘాలని కూడా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది, వినేదానికి సిద్ధంగా ఉంది. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఇది మన రాష్ట్రం, కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అధ్యక్ష, దయచేసి ఒక్క నిమిషం వాళ్ళ అధ్యక్ష. అధ్యక్ష, ఇది ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే ఈరోజు మా విద్యాశాఖలో కానివ్వండి, ఇతర శాఖలో కానివ్వండి, ప్రతి వారం ఒక పూట కంపల్సరీ కమిషనర్ గారు సంఘాలందరినీ కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎన్ని పరిష్కరించగలుగుతాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ మ్యాటర్స్, ఎన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీలు అందరూ తెలుసు, మా విద్యాశాఖలో సుమారుగా 300 ఇష్యూలు మా దృష్టికి తీసుకొస్తే దాంట్లో సుమారుగా 200 ఇష్యూస్ ఆల్రెడీ పరిష్కరించాం. అన్ని చేశామని మేము అనట్లేదు, అన్ని చేయగలుగుతామని కూడా మేము అనట్లే. కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించే